గత నెలలో ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారి ధర్మరాజ్ తెలిపారు. తెలంగాణలో మరో 2 రోజుల తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంటున్న ధర్మరాజ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. పడడంలో కూడా ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు. వాతావరణంలో కూడా భిన్న మార్పులు సంభవిస్తున్నాయి. ఒకవైపు మధ్యాహ్నం టైంలో కూడా బాణుడు దంచిపడుతుంటే సాయంత్రం వేళలో కూడా చిరుజల్లులు పడుతున్నాయి. అంటే వాతావరణంలో మార్పులకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది, వాతావరణం వర్షాలు పడే ఛాన్స్ ఉన్నదంతో మాతో మాట్లాడేందుకు ఏఎండీ అధికారి ధర్మరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది వాతావరణ పేరు? ధర్మరాజు. ఎట్లా ఉండబోతున్నది వాతావరణ పరిస్థితులు రానున్న కాలంలో? ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి నైరుతి పవనాలు మనకి తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 23న మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వ్యాపించి 24 కల్లా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మొత్తం కవర్ చేయడం జరిగింది. దానివల్ల మనకి జూన్లో మనకు అనుకున్నంత వర్షపాతం అయితే లేదు. సర్వసాధారణంగా మనకి 130 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అయితే ఉండాలి. కానీ మనకి జూన్లో మనకి 65 సెంటీమీటర్ల రెయిన్ఫాలే మనం చూడగలిగాము. బట్ జూలైలో మాత్రం దానికి భిన్నంగా మనకి రానున్న 4వ తారీఖు నుంచి 5, 6, 7 తారీఖుల్లో కూడా మంచి వర్షాలు రాష్ట్రం అంతటా కూడా, తెలంగాణ రాష్ట్రమే కాదు రాష్ట్రము అంతటా కూడా చాలా వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు రేపు చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే మనకి ప్రస్తుతం మేము అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో మనకి ఒక ఆవర్తనం అనేది ఏర్పడడం వల్ల ఈ ఆవర్తనం కూడా 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో సముద్రం ఎత్తులో ఏర్పడడం వల్ల మనకి ఈ యొక్క ఆవర్తనం క్రమేపీ బలపడి ఈ యొక్క భూమి మీదకి బంగాళాఖాతం నుంచి క్రమేపీ భూమి మీదకి రావడం కూడా జరుగుతుంది. అది 4, 5, 6 తారీఖుల్లో ఎప్పుడైతే ఈ ఆవర్తనం అనేది క్రమేపీ బలపడి భూమి మీదకి వస్తుందో మనకి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు 4, 5, 6 తారీఖుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉన్నది, బ్లాక్ బస్టర్ వర్షాలు ఉంటాయి. హైదరాబాద్లో కూడా బ్లాక్ బస్టర్ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నట్టు. ఎట్లా ఉంటుంది ఈ 4, 5 తేదీ నుంచి? 4, 5 తారీఖుల నుంచి 4 తారీఖులో చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి కొంచెం భారీ వర్షం అయితే ఉంటుంది. కానీ 5వ తారీఖు నుంచి మాత్రం రాష్ట్రం భాగ్యనగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూడవచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల కూడా రానున్న 3 రోజుల నుంచి కూడా వచ్చే భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కాకుండా ఇక్కడ హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ధర్మరాజు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్సన్ శివతో కలిసి హరీష్ అమ్మ న్యూస్, హైదరాబాద్. పడడంలో కూడా